అల్లూరు మండలం ఆంధ్రప్రదేశ్ సాల్ట్ సొసైటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంతరాజ్ బాలకృష్ణరాజు మాట్లాడుతూ, అల్లూరు మండలం ఇసుకపల్లి, గోగులపల్లి సముద్ర తీరంలో ఉప్పు తయారు చేయు రైతు కూలీలు ఇసుకపల్లి, గోగులపల్లి ఏరియాల్లో సుమారు 10,000 మంది ఉప్పు పండించు జీవనం సాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయం అందలేదు. గత 30 సంవత్సరాల నుండి పాలన సాగించే ప్రభుత్వాలకి మొరపెట్టుకుంటున్న ఉప్పు పండించే భూములకు పట్టాలు, రవాణా సౌకర్యాలు, మార్కెట్ ధర, ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించలేదు. ఒకసారి 2008వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పు రైతులకు యూనిట్ 1 రూపాయి చొప్పున కరెంటు సౌకర్యం కల్పించి ఉప్పు రైతులకు ఆదుకున్నాడు. ఆ తరువాత ప్రభుత్వాల యథాప్రకారం మళ్ళా 4 రూపాయలు యూనిట్కి వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో 2023వ సంవత్సరంలో యుగళం పాదయాత్ర సందర్భంగా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలో శ్రీ నారా లోకేష్ ఉప్పు రైతుల సమక్ష జరిపిన మా అజెండా ఉప్పు రైతులకు పట్టాలు, రవాణా సౌకర్యాలు, మార్కెట్ ధర, ఇన్సూరెన్స్ సౌకర్యాలు, ఉప్పు ఫ్యాక్టరీ నిర్మించి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మళ్ళా ఇప్పుడు రైతులకు యూనిట్కి రూపాయి కల్పించి ఉప్పు రైతులను ఆదుకోవాలి. పేరు అనంతరాజు బాలకృష్ణరాజు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ సాల్ట్ సొసైటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను ఒక 30 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ ఉప్పు తయారు చేయు సొసైటీలు ఏర్పడిన తర్వాత ఈ సొసైటీల్లో ఏ విధంగా ఉప్పును తయారు చేయాలా అనేది ముందుగా ఒక ట్రైనింగ్ తీసుకొని, తమిళనాడు దగ్గర టూట్కొనిలో ఒక ట్రైనింగ్ కూడా తీసుకొని ఈ సాల్ట్ సొసైటీలు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ సాల్ట్ సొసైటీలు, ఈ సాల్ట్ ఏర్పడి గత 50-60 సంవత్సరాల నుంచి ఈ గోగులపల్లిలో ఈ సాల్ట్ పొలం, గోగులపల్లి కానీ ఇసుకపల్లి కానీ సాల్ట్ పొలాలు ఏర్పడి బీడుగా ఉన్న పొలాలు పూర్తిగా చెల్ల చెట్లతో, కంప చెట్లతో నిండిన పొలాల్ని రైతులు వీటినన్నిటినీ బాగా చేసుకొని ఉప్పు పండించుచు జీవనం సాగిస్తున్నారు. కానీ ఈ ఉప్పు పండించు రైతులకి ప్రభుత్వం ద్వారా ఇటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఇప్పటికి కూడా ప్రభుత్వం ద్వారా అందడం లేదు. మేము అసోసియేషన్ తరఫున 2008లో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆయన పోయి మేము అసోసియేషన్ తరఫున కలవడం జరిగింది. కలిసిన తర్వాత కరెంటు 4 రూపాయలు ఉన్న కరెంట్ని 6 నెలల సీజన్ మాకు ఉప్పు కాబట్టి మేము కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మా రైతులందరం కూడా. అందుకని మాకు కరెంటు తగ్గించాలనే ఉద్దేశంతో ఆయన్ని మేము కోరడం జరిగింది. ఆయన వెంటనే మేము చెప్పింది విని 1 రూపాయి కరెంటు, యూనిట్కి 1 రూపాయి కరెంటు చొప్పున మేము అర్జీ ఇచ్చిన తర్వాత ముందు నుంచి, అంటే 2008 ఏప్రిల్ 1 నుంచి కూడా అమలు పరుస్తూ మాకు జీవో ఇవ్వడం జరిగింది రూపాయి కరెంటుకి. అక్కడి నుంచి ఇదే విధంగా కొన్ని సంవత్సరాలు ఆ జీవోని కొనసాగించారు. తర్వాత ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగా 4 రూపాయల కరెంటు ఛార్జ్ చేశారు. కానీ మేము చెప్పుకున్నాం ముఖ్యమంత్రి గారికి, ఆయనకి విన్నాడు. ఏమనంటే, సార్ మాది 6 నెలల సీజను, మేము పూర్తిగా కరెంటు బిల్లు కడుతున్నాం, అందువల్ల మాకు కరెంటు బిల్లు తగ్గించాలని చెప్పిన తర్వాత ఆయన స్పందించారు. ఈ ఉప్పు తయారు చేయు పొలాలకి ఎటువంటి గత 30-40 సంవత్సరాల నుంచి రైతులు చేసుకుంటున్నా వాటికి ఎటువంటి పట్టాలు కానీ వాటికి
అనుభవ సర్టిఫికేట్లు కానీ ఇవ్వడం జరగలేదు. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మొన్న లోకేష్ గారు యువగళ పాదయాత్రలు వచ్చినప్పుడు, అప్పుడు మేము 2023లో పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు మేము చెప్పాం ఆయనకి, ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆయన. మా వాళ్ళు సాల్ట్ సొసైటీ మెంబర్లు కానీ, సాల్ట్ సొసైటీ రైతులు కానీ, సాల్ట్ రైతులు కానీ అందరూ కూడా పోయి మీటింగ్లో చెప్పారు. మేము తీరంలో సుమారు 5,000 ఎకరాలు ఉప్పు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. మాకు ఎటువంటి ప్రభుత్వం సహకారం ఇవ్వడం లేదు. కాబట్టి మాకు మీరు దీన్ని ఈ తీరంలో ఒక రొయ్యలే కాకుండా ఉప్పు కూడా ఉంది అని ప్రత్యేకంగా గమనించి దీనికి సహాయం చేయాలని కోరితే, మా రైతులందరూ కోరింది ఏంటంటే, మా అజెండాలో మేము ఇన్ని రోజుల నుంచి మేము చేసుకుంటున్నాం కాబట్టి మా రైతులు అందరికీ కూడా అరెకరా వాళ్ళకి కానీ ఎకరా వాళ్ళకి కానీ పట్టాలు ఇవ్వాలా, పట్టాలు ఇస్తే మాకు విలువగా ఉంటుంది అనేది మేము లోకేష్ గారికి కూడా చెప్పగలిగాం అర్జీ ద్వారా. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మాకు పట్టాలు ఇస్తూ తగిన సౌకర్యాలు కల్పిస్తే ఉప్పు రవాణా చేసుకున్నట్టుకు కూడా రహదారులు సక్రమంగా లేవు, మార్కెట్ లేదు, గవర్నమెంట్ ఉప్పు కొనే పరిస్థితిలో కూడా లేదు. అటువంటప్పుడు మేము ఇప్పుడు కొనేది ఏంటంటే, మార్కెట్ వాల్యూ ఒకటి దానికి ఇవ్వండి, లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టండి. సాల్ట్ ఇన్ని ఫ్యాక్టరీలు పెడుతున్నారు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని అనుకున్నప్పుడు ఇక్కడ కూడా మా తీర ప్రాంతం కావాల్సినంత 5,000 ఎకరాలు ఉప్పు సాగు చేసుకుంటున్నారు. దానికి కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టి మా ఉప్పు రైతులను ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. దాని మీద ఉప్పు తయారు చేసే రైతులకు మంచినీటి సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యాలు అక్కడ లేవు. అన్నీ కొనాల్సిందే. ఆఖరికి తాగే నీళ్లు కూడా కొనేసే పరిస్థితి ఉంది. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే, తీర ప్రాంతంలో ఉన్న ఇక్కడ నుంచి నౌపడ దాకా, ఇక్కడ నుంచి మొత్తం తీర ప్రాంతం అంతా ఉప్పు కొటారులు ఉన్నాయి. ఈ ఉప్పు కొటారులు అన్నీ కూడా ఉన్నాయి. ఒక ఉప్పు తీరంలో ఉప్పు తయారు చేస్తారనేది గమనించి ప్రభుత్వం వారు స్పందించి ఇప్పటికైనా సరే అన్ని వస్తువులు కల్పించాలా అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.